హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పుష్పాంజలి క్రియేషన్స్. ఈరోజు నేను మీకు చికెన్ కర్రీ అండ్ అలాగే చికెన్ ఫ్లేవర్డ్ రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. సో దానికోసం ముందుగా 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు, 1 ఇంచ్ దాల్చిన చెక్క, 4 ఇలాచీలు, హాఫ్ స్పూన్ పెప్పర్, 1 అనాస పువ్వు, కొంచెం జావిత్రి, 2 బిర్యానీ ఆకులను ఇలా తుంచుకొని వేసుకోవాలండి. కొంచెం స్టోన్ ఫ్లవర్, బ్లాక్ స్టోన్ ఫ్లవర్, అలాగే కొంచెం 1 స్పూన్ జీలకర్ర, 4 లవంగాలు. సో వీటన్నిటిని ఇలా మెత్తటి పౌడర్ లాగా తీసుకోవాలండి. ఇలా పౌడర్ చేసిన తర్వాత 1 స్పూన్ సోంపును కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలండి. నేను ఇక్కడ టమాటా ప్యూరీ కోసం చిన్న సైజ్ టమాటోస్ని 6 తీసుకున్నాను. ఇలా ప్యూరీ చేసి పక్కన పెట్టుకున్నాను. నేను ఇక్కడ చికెన్ కర్రీ చేయడానికి 1 కేజీ చికెన్ని తీసుకున్నాను. 1 కేజీ చికెన్లో మ్యారినేషన్ కోసం 1 స్పూన్ సాల్ట్, 3 టేబుల్ స్పూన్స్ కారం, 1 స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మొత్తం మసాలా పౌడర్ని, 1 ఫుల్ కప్ టమాటా ప్యూరీని అండ్ 1 ఫుల్ లెమన్ని ఇలా మొత్తం రసం తీసుకోవాలండి. మొత్తం పిండేసుకోవాలి ఇలా 1 ఫుల్ లెమన్ని. ఇలా వీటన్నిటిని నీట్గా చికెన్ ముక్కకి పట్టించాలండి. ఇలా నీట్గా కలుపుతూ గట్టిగా ప్రెస్ చేస్తూ కలపాలండి చికెన్ అనేది. సో అప్పుడైతేనే చికెన్ ఈ మసాలా మొత్తం చికెన్కి గట్టిగా పట్టుకుంటుంది. ఇలా మొత్తాన్ని కింది నుంచి పైకి మొత్తం చికెన్ని మొత్తం కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న చికెన్లో 1 ఫుల్ కప్ ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తున్నానండి. ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ వేయడం వల్ల చికెన్ కర్రీకి బాగా టేస్ట్ వస్తుందండి అండ్ అలాగే టెక్స్చర్ కూడా చాలా బాగా అనిపిస్తుంది. సో వీటన్నిటిని ఫ్రైడ్ ఆనియన్స్ని మెత్తగా స్మాష్ చేస్తూ కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దాంట్లో మళ్ళీ ఒక 3 స్పూన్స్ అంత ఆయిల్ వేసుకొని మళ్ళీ ఒకసారి చికెన్ని కలుపుకోవాలండి. ఇలా ఎక్కువసార్లు కలపడం వల్ల మనం వేసిన మసాలా మొత్తం చికెన్కి చాలా బాగా అంటుకుంటుందండి. ఇలా వేసుకున్న చికెన్ని ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలండి. సో నేను ఇక్కడ చికెన్ని ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ప్రిపేర్ చేస్తున్నాను. నేను ఇక్కడ ఆనియన్స్ని ఫ్రై చేసిన ప్యాన్లోనే చికెన్ కర్రీని చేస్తున్నానండి. 4 to 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకొని 1 స్లైస్ బటర్ని వేసుకొని అలాగే 4 పచ్చిమిర్చిని చీల్చుకొని వేసుకోవాలి. మనం రాత్రంతా ఫ్రిడ్జ్లో సోక్ చేసిన చికెన్ని మొత్తం ఒక్కసారి దీంట్లో వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న చికెన్ని మొత్తం ఆయిల్ మొత్తం పట్టుకునేట్లుగా ఒకసారి నీట్గా కలిపేసుకోవాలండి. చూసారా ఇక్కడ చికెన్లో కూడా ఆయిల్ ఉంది. సో ఈ ఆయిల్ మనకు సరిపోతుందండి 1 కేజీకి. సో ఈ చికెన్ని నేను ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ప్రిపేర్ చేస్తున్నాను. చికెన్ని హై ఫ్లేమ్లో ఒక 4 to 5 మినిట్స్ పాటు ఉడికించుకోవాలండి. సో దానివల్ల చికెన్లో ఉండే వాటర్ మొత్తం పైకి వస్తుంది. ఇలా ఒక్కసారి నీట్గా కింది నుంచి పైకి కలుపుకోవాలండి. ఎక్కువగా ఎలా పడితే అలా కలుపుకోవడం వల్ల చికెన్ ముక్క అనేది విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలా నీట్గా కింది నుంచి పైకి మాత్రమే కలుపుకోవాలి. మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని ఇప్పుడున్న వాటర్ని మొత్తం ఇంకించుకోవాలండి. ఇంకించుకున్న తర్వాత చూసారా ఇక్కడ వాటర్ అనేది తగ్గిపోయినాయి. ఆయిల్ అనేది మనకి పైకి తేలింది. ఈ ఆయిల్ అనేది పైకి తేలే అంతవరకు ఉడికించుకోవాలి చికెన్ అనేది. సో ఇక్కడ నాకు చికెన్ అనేది ఆల్మోస్ట్ 80% వరకు ఉడికిపోయిందండి. సో ఇలా మళ్ళీ ఒకసారి నీట్గా కలిపేసుకోవాలి. ఇలా చికెన్ని మ్యారినేట్ చేసుకొని మార్నింగ్ ప్రిపేర్ చేసుకోవడం వల్ల చికెన్ కర్రీకి బాగా టేస్ట్ వస్తుందండి. ఇక్కడ నేను 1 స్పూన్ గరం మసాలా, అలాగే 1 స్పూన్ చికెన్ మసాలా, 1 ఫుల్ గ్లాస్ వాటర్ని తీసుకున్నాను. నాకు ఇక్కడ గ్రేవీ కన్సిస్టెన్సీ కొంచెం అయితే సరిపోతుందండి. మీకు ఒకవేళ ఎక్కువగా కావాలి అనిపిస్తే 2 గ్లాస్ వాటర్ అయినా యూస్ చేసుకోవచ్చు. ఇలా వాటర్ని వేసుకున్నాక మీడియం టు లో ఫ్లేమ్లో 5 to 6 మినిట్స్ ఉడికించుకోవాలి. ఒకసారి కింది నుంచి పైకి కలుపుకోవాలండి మధ్యలో, ఎందుకంటే అడుగంటకుండా ఉంటుంది. సో ఇలా ఒకసారి నీట్గా కలుపుకోవాలి. ఇలా చికెన్ని మొత్తం నీట్గా కలిపేసుకున్న తర్వాత ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ కొత్తిమీరను కూడా తీసుకొని మళ్ళీ ఒకసారి కొత్తిమీరతో పాటు చికెన్ని మొత్తం ఒక్కసారి నీట్గా కింద నుంచి పైకి కలుపుకోవాలండి. ఇలా కలిపేసుకున్న కొత్తిమీర నుంచి ఒక 2 మినిట్స్ అలా కలుపుతూ ఉన్న తర్వాత చికెన్ని మొత్తం ఒక గిన్నెలోకి తీసుకోవాలండి. ఇలా చికెన్ని మనం రైస్ ప్రిపేర్ చేయడానికి 1 గ్లాస్ రైస్ని కడిగి నానబెట్టుకోవాలండి పక్కన. ఇలా చికెన్ని మొత్తం
పక్కకి తీసుకోవాలి ఒక గిన్నెలో. ఇలా తీసుకున్న చికెన్లో లాస్ట్కి ఇదే ప్యాన్లో కొంచెం గ్రేవీని ఉంచి అలాగే ఆ గ్రేవీలో కొంచెం స్పైసెస్ని అన్నీ యాడ్ చేసి 1 గ్లాస్ ఆఫ్ బియ్యానికి 2 గ్లాసెస్ వాటర్ని తీసుకోవాలండి. ఇలా వాటర్ మొత్తం మరిగించుకోవాలి. ఇలా వాటర్ మొత్తం మరిగినాక బియ్యంని యాడ్ చేసుకోవాలి. బియ్యంని యాడ్ చేసుకొని మొత్తం అన్నం అనేది ఉడికించుకోవాలండి. ఇలా అన్నం మొత్తం ఒక్కసారి చూసుకోవాలి. ఒక 2 to 3 మినిట్స్ తర్వాత చూసారా ఇలా అన్నం అనేది ఉడకడం స్టార్ట్ అయింది. ఇలా ఉడకడం తర్వాత మళ్ళీ మంటని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని ఒక 4 to 5 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. సో అన్నం అనేది మనకి చక్కగా ఉడుకుతూ ఉంటుంది. ఒకసారి ఓపెన్ చేసి చూద్దామండి అన్నం అనేది ఉడికిందా లేదా. సో ఇక్కడ అన్నం అనేది ఆల్మోస్ట్ 80% వరకు ఉడికిపోయిందండి. ఇంకా కొన్ని వాటర్ ఉన్నాయి. ఈ వాటర్ మొత్తం మళ్ళీ ఇంకిపోయే వరకు మనం లో ఫ్లేమ్లో మొత్తం ఫ్లేమ్ని మొత్తం లో ఫ్లేమ్లోకి టర్న్ చేసి ఒక 2 to 3 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. అంతే అండి, ఎంతో సింపుల్ అయిన చికెన్ ఫ్లేవర్డ్ రైస్ అలాగే చికెన్ కర్రీ రెడీ. సో ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.